హైదరాబాద్లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవ వేడుకలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని, దీనికి ఈగల్ ఫోర్స్కు పూర్తి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం పనిచేస్తున్న పోలీసులకు ఇన్సెంటివ్స్, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని, ఎంతటి వారైనా డ్రగ్స్ కేసులో వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ఇప్పుడే గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. అట్లాగే కథానాయకుడు కథానాయకురాలు కూడా చెప్పారు. జీవితం చాలా విలువైనది. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం పుట్టింది జీవించడానికి, జీవితంలో ఉన్నత స్థానాల్ని సాధించడానికి, ఈ జీవితం ద్వారా ఈ సమాజానికి ఒక మేలు చేయటానికి. మన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని అరచేతిలో పెట్టుకొని పెంచుకుంటూ వస్తా ఉన్నారు. కంటికి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటూ మీ భవిష్యత్తే వాళ్ళ భవిష్యత్తుగా భావిస్తూ జీవిస్తా ఉన్నారు. వాళ్ళలాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ముందుకు పోతా ఉంది. తల్లిదండ్రుల ఆశ పైన కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షల పైన కానీ పొరపాట్లు కూడా ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ రెండు వ్యవస్థలు మీ గురించి ఏ రకమైన కలలు కంటున్నాయో ఆ కలల్ని నిజం చేయటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చిన్నారి కూడా సే టు నో డ్రగ్స్. అందుకే ప్రభుత్వ పాఠశాలలో కానీ, లేకపోతే ప్రైవేట్ కళాశాలలో కానీ, స్కూల్స్ లో కానీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాష్ట్రంలో పటిష్టమైనటువంటి పోలీసు యంత్రాంగం, నిష్ణాతులైనటువంటి పోలీసు యంత్రాంగం అకుంఠిత దీక్షతో పనిచేసుకుంటూ ముందుకు పోతాం. చివరి వారి జీవితాలు రిస్క్ తో ముడిపడి ఉన్నప్పటికి కూడా ఈ సమాజ శ్రేయస్సే మా బాధ్యత అని చెప్పి వాళ్ళు పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నారు. మన గురించి ఆలోచన చేస్తూ పనిచేస్తున్నటువంటి ఈ ఈగల్ ఫోర్స్ ని నేను అభినందిస్తూనే, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి వెనకాడదని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మా పిల్లల భవిష్యత్తే మా రాష్ట్ర భవిష్యత్తు. మా రాష్ట్ర భవిష్యత్తుకి ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏమాత్రం ఆటంకం కలిగించినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవటానికైనా మేము వెనకాడమని చాలా స్పష్టంగా చెప్పడానికి కూడా మాకు ఎటువంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.